సబ్స్క్రైబర్స్ ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. ఇటాచిని క్యాప్చర్ చేయడం కోసం 8 మెంబర్స్ టీంతో మన హీరో నారుటో తన మిషన్ స్టార్ట్ చేస్తాడు. ఇటాచి మీద రివెంజ్ కోసం సాస్కే కూడా తన టీంతో వెతుకుతున్నాడు. ఇలా ఉండగా ఒక పక్క మన హీరో నారుటోకి ఒరోచిమారు సెల్స్ని అబ్జర్వ్ చేసుకున్న కాబుటో ఆ కార్డ్స్కి మీద ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఇంకో పక్క సాస్కేని దీదరా ఇంకా టోబీ కనిపెట్టి ఒక ఫైట్ స్టార్ట్ చేస్తారు. ఫైట్లో దీదరా తన C4 కరూరా యూజ్ చేసి సాస్కేని ముక్కలు చేస్తాడు. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే గెలిచా అని సంబరపడుతున్న దేదరాని సాస్కే వెనక నుంచి వచ్చి చిడోరితో బొక్క పెట్టి, నీ చాక్ర ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది, నీ బాంబ్స్ కంటికి కనపడకపోవచ్చు కానీ నా షారింగన్ నుంచి తప్పించుకోలేవు, నీ చాక్రాతో తయారైన బాంబ్స్ని ఇంకా వాటి రేంజ్కి దూరంగా నువ్వు ఎగరడం కూడా క్లియర్గా గమనించడంతో చాలా ఈజీగా తప్పించుకున్నా అని చెప్తే, కానీ నువ్వు చావడం నా కళ్ళతో చూసా అన్న దేదరాతో, అది నా గెంజుట్సు, ఇప్పుడు చెప్పు ఇటాచి ఎక్కడున్నాడు అంటే, నువ్వు గెంజుట్సు ఎప్పుడు వాడతావా అని చూస్తున్నా, నువ్వు ఇటాచిలాగే నేను 2 సార్లు ఒకే జుట్సుతో మోసపోను, ఇలా జరుగుతుందనే నా లెఫ్ట్. ఇప్పుడు చూస్తుంటే నీ చాక్ర అయిపోయినట్టుంది, దమ్ముంటే ఇప్పుడు తప్పించుకో అని అంటుంటే తప్పించుకున్న సాస్కేని, అయితే ఏంటి నువ్వు ఆల్రెడీ నా బాంబ్స్ని పీల్చుకున్నావు అని తనని అటాక్ చేయడానికి చిడోరి యూజ్ చేసి వస్తున్న సాస్కే లోపల ఉన్న C4 బాంబ్స్ని బ్లాస్ట్ చేస్తాడు. ఆఖరికి గెలిచా అని మళ్ళీ దేదరా సంబరపడుతుంటే సాస్కే వాడి ముఖం మీద ఒకటి గట్టిగా పీకి, షారింగన్ ఉన్న వాళ్ళతో పోరాడాలంటే నీ హ్యాండ్ సీల్స్ కనిపించకుండా చూసుకో, నువ్వెంత ఫాస్ట్గా వాడినా నువ్వు వాడినవి ఎర్త్ స్టైల్ అని అబ్జర్వ్ చేశా, నాది లైట్నింగ్ స్టైల్, నీ ఎర్త్ స్టైల్ బాంబ్స్ని నా లైట్నింగ్ స్టైల్తో షాక్ ఇచ్చి డిఫ్యూజ్ చేశా అంటే, C4 లోపల నిన్ను బంధించాక నీ చిడోరి నీ మీద నువ్వే యూజ్ చేసుకొని తప్పించుకున్నావా, ఇదంతా ఎప్పుడు కనిపెట్టావు అని అడిగిన దేదరాతో, నేను ఫస్ట్ నుంచి నిన్ను గమనిస్తూనే ఉన్నా, ఫస్ట్ నువ్వు నన్ను అటాక్ చేసినప్పుడు నా చిడోరి సెన్బోన్లో ఇరుక్కున్న నీ బాంబ్స్ మాత్రం బ్లాస్ట్ అవ్వలేదు, ఇక్కడ నీ పార్ట్నర్ ఉండడం వల్ల నువ్వు బ్లాస్ట్ చేయలేదేమో అనుకోవచ్చు, అందుకే నెక్స్ట్ నువ్వు మైండ్ సెట్ చేసినప్పుడు నా కత్తిని విసిరా, అది నేను బాంబు ఉందో లేదో అని టెస్ట్ చేయడానికి కాదు, నా లైట్నింగ్ స్టైల్ నీ బాంబ్స్ని డిఫ్యూజ్ చేస్తుంది అని కన్ఫర్మ్ చేసుకోవడానికి చేశా అని చెప్తున్న సాస్కేతో, అక్కడ బాంబు ఉందని ఎలా కనిపెట్టావు అన్న దేదరాతో, ఈ కళ్ళతో నేను నీ చాక్రాన్ని చూడగలను, ఈ విషయం నీకు ముందే చెప్పినట్టున్నా కదా, ఇప్పుడు చెప్పు ఇటాచి ఎక్కడా అని సాస్కే అడిగితే దేదరా అటాక్ చేసి, చూస్తుంటే నిజంగానే నీ చాక్ర అయిపోయినట్టుంది, నేనే గెలిచా అన్న కొంచెం కూడా భయపడని సాస్కేని చూసి, ఇప్పటికైనా కొంచెం కంగారు పడరా, ఎందుకంటే ఈసారి ఖచ్చితంగా నేను చంపేయబోతున్నా అన్న ఏ రియాక్షన్ లేని సాస్కేతో, దీనివల్లేరా నాకు బాగా మండేది, నువ్వు నీ అన్న కలిసి ఇలా కూల్గా ఉండడం, ఇంకా కళ్ళల్లో కాన్ఫిడెన్స్ చూస్తేనే నాకు మండిపోతుంది అన్న దేదరాతో, అయిపోయిందా నీ సోది, ఇప్పటికైనా ఇటాచి ఎక్కడున్నాడో చెప్పు అన్న సాస్కేతో, ఇప్పుడు నీ షారింగన్ కూడా డియాక్టివేట్ చేసావా, నన్ను తక్కువ అంచనా వేయకు అని తన ఛాతీ మీద ఉన్న సీల్ని రిలీజ్ చేసి దానితో క్లే తింటూ, ఇదే నా అల్టిమేట్ ఆర్ట్, దీనితో నేను పేలిపోతా, నా మరణంతో ఒక గొప్ప ఆర్ట్ అయి ఈ భూమి మీద ఒక గుర్తు వదిలేస్తా, ఈ ఎక్స్ప్లోషన్ రేడియస్ 10 కిలోమీటర్స్, నువ్వు తప్పించుకోలేవు, ఇప్పుడు భయపడు అనగానే ఒక పెద్ద బ్లాస్ట్.なんだあれは。カカシ、あれは。あのチャクラは暁の。行ってみるってばよ。あまさか。あまさか。サスケのチャクラが感じられない。まさか。デイダラのやつ自爆したな。ఇదంతా చూసిన జెట్సు అకాట్స్కి మెంబర్స్కి దేదరా చేస్తూ తన బ్లాస్ట్లో ఇరుక్కోవడం వల్ల సాస్కే ఇంకా టోబీ కూడా చనిపోయారు అని చెప్తాడు. అన్నిటి నుంచి తప్పించుకునే టోబీ కూడా తప్పించుకోలేకపోయాడా అంటే గొప్ప జుట్సునే అన్న కిసామేతో, చనిపోయిన దేదరా కోసం కాసేపు మౌనం పాటిద్దాం అని అకాట్స్కి మెంబర్స్ అందరూ వెళ్ళిపోతారు.
కట్ చేస్తే ఇలా జరిగితే తన రక్తంతో ఈ సమన్ చేయమన్నాడు కదా అని సూగెట్సు సమన్ చేస్తే ఒరోచిమారు సమన్ మాండా వస్తుంది. లోపల నుంచి వచ్చిన సాస్కే నా గెంజుట్సుతో కంట్రోల్ చేసి మాండా లోపలికి వెళ్ళి తప్పించుకోవడానికి ట్రై చేస్తుండగా లేట్ అవ్వడంతో బ్లాస్ట్లో ఇరుక్కున్నాం అని సాస్కే చెప్తాడు. ఇక్కడ మన లాస్ట్ వీడియో క్వశ్చన్, మన హీరో నారుటో తన గ్రాడ్యుయేషన్ అకాడమీ టెస్ట్ ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాడు, ఇంకా ఎందుకు ఫెయిల్ అయ్యాడు అని అడిగా. దానికి ఆన్సర్ 3 times. ఇంకా తన ఎగ్జామ్లో ప్రతిసారి షాడో క్లోన్ జుట్సు యూజ్ చేయలేకపోవడం వల్ల ఫెయిల్ అయ్యాడు. అదే నారుటో తన హార్డ్ వర్క్తో ఇప్పుడు 1000కు పైగా షాడో క్లోన్స్ని యూజ్ చేసే రేంజ్కి వచ్చాడు. అట్లుంటుంది మన హీరో నారుటోతోని. ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేశా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక స్టోరీ కంటిన్యూ చేస్తే ఇటాచి ఇంకా కిసామే దగ్గరికి వస్తాం. ఏంటి ఈ వర్షం ఇంకా ఆగట్లేదు అని కిసామే అంటుండగా వర్షంలో తడుస్తున్న ఇటాచిని చూసి, అది నీ హెల్త్కి మంచిది కాదు, నువ్వేం ఆలోచిస్తున్నావో తెలీదు కానీ నాకు నీ బ్రదర్ చనిపోయినందుకు ఏడుస్తున్నట్లు కనిపిస్తుంది అన్న కిసామేతో, వాడింకా చావలేదు, వర్షం కూడా ఆగిపోయింది అని ఇటాచి అంటాడు. కట్ చేస్తే ఫైట్లో జరిగిన పెద్ద బ్లాస్ట్ వల్ల మన హీరో నారుటో టీం అంతా బ్లాస్ట్ దగ్గరికి వస్తారు. ఇక్కడ సాస్కే ఇంకా దేదరాతో ఫైట్ జరిగినట్లు, సాస్కే తన స్పేస్ టైం నింజుట్సు వాడి తప్పించుకున్నట్లు చెప్పి తన క్లాన్ స్పెషాలిటీతో సాస్కే ఎక్కడున్నాడో పసిగడతాడు కీబా. కట్ చేస్తే అకాట్స్కి లీడర్ అయిన పెయిన్ దగ్గరికి వస్తాం. సాస్కే ఎలా ఉన్నాడు అని అడిగిన పెయిన్తో, బాగా ఇంప్రూవ్ అవుతున్నాడు, తన షారింగన్ కూడా పూర్తిగా వాడగలిగాడు, వాడి కళ్ళు ఇటాచిని కూడా మించిపోతాయి. మరి 9 tails సంగతి ఏంటి అని అడిగిన పెయిన్తో, వాడిని నువ్వు తీసుకురా, లీడర్ అయిన నీకు ఫెయిల్యూర్ అనే ఆప్షనే లేదు. నారుటో ఉజుమాకి నువ్వు అనుకుంటున్న చిన్న పిల్లోడు కాదు, ఒక కొత్త జుట్సుని కనిపెట్టాడు, వాడికి చాలామంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, మన కాకుజు 2 heartsని ఒక్క జుట్సుతో తీసుకున్నాడు అని చెప్తుంటే, అయితే ఏంటి పెయిన్ ఇప్పటి వరకు ఎప్పుడు ఓడిపోలేదు అని కోనన్ చెప్తే, అది కూడా నిజమే, మిగిలిన వాళ్ళని కూడా వెంటనే జెంచురీని క్యాప్చర్ చేయమని చెప్పండి అని గుర్తు తెలియని వ్యక్తి వెళ్తూ, 全てが本来の形に戻るのだ。シャリンガンの本当の力が、この内浜だらの力が。 తిరిగి సాస్కే దగ్గరికి వస్తే ఫైట్లో జరిగిన గాయాల వల్ల సాస్కే రెస్ట్ తీసుకుంటాడు. ఇక్కడ సూగెట్సు ఇటాచి గురించి ఇన్ఫర్మేషన్ ఏం దొరకలేదు కానీ అకాట్స్కి ఒక రకమైన చాక్రా ఉన్న వాళ్ళని వెతుకుతున్నారు అని చెప్పడంతో సాస్కే నారుటోని గుర్తు తెచ్చుకుంటాడు. జూగో అకాట్స్కి హెడ్అవుట్స్ నేను లొకేట్ చేశా అని చెప్తాడు. ఇక తర్వాత ఫైట్ వల్ల అలసిపోవడంతో సాస్కే రెస్ట్ తీసుకుంటాడు. ఇలా ఉండగా మన టీం సాస్కేని ట్రాక్ చేస్తూ సాస్కే దగ్గరకు వస్తున్నారు. కట్ చేస్తే మన హిడెన్ లీఫ్ విలేజ్లో అకాట్స్కి లీడర్ మీద ఇన్ఫర్మేషన్ దొరికింది. అలా బయటికి వెళ్ళి 2 పెగ్గులు వేస్తూ మాట్లాడుకుందామా అన్న జిరాయాతో, రే నేను హొక్కాగేరా, నన్ను పిలవడానికి సిగ్గులేదా అంటూ ఒక ఫుల్ బాటిల్ లేపేస్తుంది సునాడే. ఏంటమ్మా సునాడే, కొద్దిగా మెల్లిగా గ్లాస్లో వేసుకుని తాగు, నువ్వు హొక్కాగే అని మర్చిపోయావా? తిరిగి సాస్కే టీం దగ్గరికి వస్తే సాస్కే వాసన పసిగట్టి తనని క్యాప్చర్ చేయడానికి లీఫ్ నింజా వస్తున్నారు అని చాక్రా సెన్స్ చేయడం వల్ల తెలుసుకున్న కారిన్ ఇన్ఫర్మేషన్ టీంకి చెప్పడంతో అందరూ జూగో ద్వారా తెలిసిన అకాట్స్కి హెడ్అవుట్స్ వెతకడానికి బయలుదేరతారు. బయలుదేరే ముందు ఎనిమిని డైవర్ట్ చేయడానికి కారిన్ సాస్కే పాత బట్టల్ని చింపితే జూగో పక్షుల సాయంతో వేరే డైరెక్షన్లో పంపుతాడు. ఇది తెలుసుకున్న మన హీరో నారుటో టీం దగ్గర కీబా, నేను ఒక్క సెంట్నే ఫాలో చేయగలను, ఇన్ని డైరెక్షన్స్లో విడిపోతే దేనినైనా ఫాలో చేయను అని అడిగితే మన హీరో నారుటో, ఇలా అయితే ఈ అడవంతా గాలించడానికైనా కూడా నేను రెడీ, సాస్కేని కనిపెట్టాలి అని తన మల్టీ షాడో క్లోన్ జుట్సు యూజ్ చేస్తాడు. సాస్కేని వెతకడం కోసం గాలిస్తున్న మన హీరో నారుటోకి ఇటాచి కనిపిస్తాడు. నువ్వు నన్ను క్యాప్చర్ చేయడానికి వచ్చావా అని అడిగిన నారుటోతో, నేను నీతో మాట్లాడడానికి వచ్చా అని చెప్పిన నారుటో అటాక్ చేసి, నేను నిన్ను నమ్ముతా అనుకున్నావా, షారింగన్తో తలపడేటప్పుడు ఒక్కడినే అయితే రిస్క్, పైగా వీడు తన ఫింగర్ యూజ్ చేసి కూడా గెంజుట్సు యూజ్ చేయగలడు, జాగ్రత్తగా ఉండాలి అనుకుంటున్న నారుటోతో, ఒక్కడవే ఉన్నా ఎందుకని పారిపోవట్లేదు అని అడిగిన ఇటాచితో, నిన్ను పట్టుకుంటే నాకు సాస్కేని చూసే ఛాన్స్ దొరికినట్టే, అంటే నా తమ్ముడు కోసం ఎందుకు ఇంతలా చేస్తున్నావు అని అడిగితే, ఎందుకంటే వాడిని నీకంటే నేనే ఒక బ్రదర్లా చూస్తున్నా అని చెప్పి అటాక్ చేసిన మన హీరో నారుటోని ఇటాచి గెంజుట్సులో పెట్టి, నేను నీతో జస్ట్ మాట్లాడాలనుకుంటున్నా అని చెప్తాడు. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. ఇటాచి ఇంకా నారుటో మధ్యలో నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ చూసేయాల్సిందే. అతి త్వరలో నెక్స్ట్ ఎపిసోడ్ కూడా మన ఛానల్లో మీ